నా పేరు సనపల రవీంద్ర భరత్, విశాఖ జిల్లా బీసీ విభాగానికి అధ్యక్షుడిని. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారి అధ్యక్షతన బీసీ విభాగం ఆధ్వర్యంలో గాజువాక పాత గాజువాక జంక్షన్లో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ తిప్పల దేవాన్ రెడ్డి గారి నేతృత్వంలో గాజువాక బీసీ నియోజకవర్గం అధ్యక్షులు చిత్తాడ వెంకటరమణ గారి నేతృత్వంలో ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. మీరందరూ ఈ సందర్భంగా గమనించాలి. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు చదువుకొని రేపు అభివృద్ధి రావాలని చెప్పి ఒక ఆకాంక్షతో దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు కూటమి ప్రభుత్వం వారి యొక్క కుయుక్తులని పెద్దవారికి మరింత మేలు చేకూర్చాలని ఒక ఉద్బుద్ధితో ఈరోజు ఆ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పొందుతుంది. దానికి ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఏకపత్రంగా ఈరోజు ఖండిస్తూ అందరి మన్నలు తీసుకొచ్చి గవర్నర్ గారికి ఈరోజు ఒక మెమోరాండం సమర్పించడం కోసం కోటి సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క గాజువాకలో తిప్పల దేవాన్ రెడ్డి గారు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వారి నేతృత్వంలో బీసీ ఆధ్వర్యంలో అనేక కోటి సంతకాలు ఈరోజు జంక్షన్లు జరుగుతున్నాయి. ఈరోజు చూడండి, ఎంతో మంది పాదచారులు స్వచ్ఛందంగా వచ్చి మీరు పిలవకుండానే వచ్చి సంతకాలు పెట్టి ఇది చాలా తప్పుడు కార్యక్రమం. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చే రకంగా మా యొక్క ఓటుతో సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క మనోభావాన్ని తెలియపరుచుకుంటున్నారు. నమస్కారం. 40 రోజుల నుంచి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఉండాలని మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు. వాళ్ళు ఓన్లీ ధనికులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉన్నాయి తప్ప పేదవాళ్ళు ఎవరికి కూడా మరి వాళ్ళు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏది చేయట్లేదు. ఈ మెడికల్ కాలేజీల వల్ల పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ చాలా అవసరం ఇవన్నీ కూడా. మరి ఏది కూడా గవర్నమెంట్లో లేకుండా ఉంటే మరి ఎందుకు మనం ఈ యొక్క గవర్నమెంట్ దేనికి మనం పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము, పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయలేము. అలాంటప్పుడు గవర్నమెంట్ ఉండి దేనికి ఉపయోగం? ఇవన్నీ గవర్నమెంట్ ఏమీ చేయకుండా ప్రజలకు ఇటువంటివి గవర్నమెంట్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం హయాంలో ప్రభుత్వంలోనే కొనసాగాలి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. మరి అటువంటి మహనీయుడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ పెట్టి బ్రహ్మాండంగా ప్రజల హృదయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పడకేసింది. ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పీపీపీ మోడ్లో ఇచ్చేందుకు జీవో జారీ చేయడం ఇవన్నీ కూడా వ్యతిరేకించే విధంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కోటి సంతకాలు సేకరణ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారికి సమర్పించి ఈ కాలేజీలన్నీ కూడా మరి గవర్నమెంట్ అండర్లోనే రన్ అవ్వాలని ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తున్నారు. మరి ఇందులో మా పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాపం వాళ్ళు కష్టపడి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని గత 40 రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పటికీ గాజువాకలో సుమారు 45,000 సంతకాల సేకరణ జరిగిపోయింది ఆల్రెడీ. మరి ఇంకో వారం రోజుల్లో మా టార్గెట్ 60,000కి రీచ్ అవుతాం. 60,000 పైబడి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్న వారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. నియోజకవర్గంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి 17 మెడికల్ కాలేజీలు మరి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్న దాని మీద మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జు తిప్పల దేవన్ రెడ్డి గారి సారథ్యంలో మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు భరత్ గారు ఈరోజు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మరి గాజువాకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ అధ్యక్షులు కానీ అలాగే వివిధ విభాగాల ఉన్నత స్థాయి రాష్ట్ర జిల్లా అన్ని విభాగాల తాలూకా పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని తాలూకా సారాంశం ఒకటే, ఏదైతే పేద ప్రజలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి బాగుపడ్డ ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ మంచి పేరు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఇవన్నీ చెరిపేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ ఇది మహా ఉద్యమము. మరి ఈ కోటి సంతకాల సేకరణతో ఈ ప్రభుత్వం ఉన్న కాల పరిమితితో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టిగా కళ్ళు తెరిచి ఏదైతే ఈ పేద ప్రజలకి కావలసినటువంటి మౌలిక వసతులుగా ఉన్నటువంటి విద్య వైద్యము ఈ రెండు ప్రైవేటు పరం చేసినట్లయితే ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుంది. దయచేసి ఆలోచన చేసుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, ఈ కోటి సంతకాల ద్వారా కళ్ళు తెరవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని అనుకుంటే అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారైనా మీరైనా ఇంకొకరైనా పేదవాళ్ళ కోసం ఆలోచించాలి తప్ప మరి ఆయన పేదవాళ్ళ కోసం ఆలోచించినట్లు మీరు కూడా ఆలోచించినట్లయితే బాగుంటుందని తెలియపరుచుకుంటూ ఈ కోటి సంతకాల సేకరణ గాజువాక నియోజకవర్గంలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరికీ కూడా గాజువాక నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులుగా చిత్రాడ వెంకటరమణ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు.